హలో అండి, అందరూ బాగున్నారా? నేను మీ స్నేహ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనం సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని కళాయి హీట్ అవ్వగానే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు, ఎండుమిర్చి, కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని చూసారు కదండి, ఈ విధంగా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మీ ముందుకి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సరిపడినన్ని వాటర్ వేసుకుందాం. ఒకసారి ఈ విధంగా కలుపుకొని మనకి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాం కదండి, మరొకసారి కలుపుకుందాం. చూసారు కదండి, నీళ్ళు బాగా పొర్లుతున్నాయి కదా. ఇప్పుడు ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. మీరు లైక్ చేశారంటే నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళగలుగుతాయి. నీళ్లు పొరులుతున్నాయి కదండి, ఆ నీళ్ళల్లో సేమియా వేసేసుకుందాం. సేమియా వేసుకుని ఈ విధంగా ఒకసారి కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. దగ్గర పడింది కదండి, రెడీ అయిపోయిందండి సేమియా ఉప్మా. ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.